హాయ్ అండి, నా పేరు వాసంతి. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను మీ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి మీకు వచ్చే లవ్ మెసేజెస్ ఏంటి అనేది చూద్దామండి. మీ పర్సన్ నుంచి వచ్చే మీకు లవ్ మెసేజెస్ ఏంటి, మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటనేది మనము ఈ రీడింగ్లో చూద్దాము. చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ నుంచి వచ్చే లవ్ మెసేజెస్, చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ నుంచి వచ్చే లవ్ మెసేజెస్. మ్యారేజ్ అండి, అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని మీ పర్సన్ కోరుకుంటున్నారనమాట. అది ఇక్కడ వచ్చిందంటే మ్యారేజ్ అంటే మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని కోరుకుంటున్నారు. ఒకవేళ మ్యారేజ్ అయిన వాళ్ళంటే మీ లైఫ్లోకి మళ్ళీ మీ మ్యారేజ్ అయిన పర్సన్ మీ లైఫ్లోకి రావాలని కోరుకుంటున్నట్లు మనకి ఇక్కడ వచ్చిన మెసేజ్. నెక్స్ట్ అండి, ఇక్కడ నాకు 2 కార్డ్స్ వచ్చినాయి. పొసిసివ్నెస్, మీ అంటే స్వాధీనం అనమాట. మిమ్మల్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి అన్న పొసిసివ్నెస్ అంటే మీ మీద ఒక ఫ్యాషన్ ఉందన్నమాట. వాళ్ళకి మిమ్మల్ని వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి అన్న ఆ కోరిక వాళ్ళకు ఉందన్నమాట. అంటే ఇంట్రెస్ట్, మీరు వాళ్ళకే దక్కాలి అనేది వాళ్ళ కోరిక అనమాట. ఇక్కడ వచ్చింది పొసిసివ్నెస్ అని. ఫౌండేషన్ అంటే మీ ఇద్దరి మధ్య ఉండే ఫౌండేషన్ ఏదైతే అది పునాది అనేది అది గట్టిగా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారండి. మీ ఇద్దరి మధ్య ఉన్న ఫౌండేషన్ వాళ్ళు గట్టిగా ఉండాలని, అంటే ఆ ప్రేమ అనేది గట్టిగా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చి సపోర్ట్ అంట. అంటే మీ పర్సన్కి మీరు మీ లైఫ్లో చాలా సపోర్ట్ ఇచ్చారని వాళ్ళు అంటున్నారండి. మీ పర్సన్కి మీరు వాళ్ళ లైఫ్లో చాలా సపోర్ట్ ఇచ్చారని మీ పర్సన్ చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చి కమ్యూనికేషన్ అండి, అంటే మీతోటి కమ్యూనికేట్ చేయాలని వాళ్ళకి చాలా ఇష్టం అండి. అంటే మీతో మాట్లాడాలని, మీ గొంతు వినాలని, మీ వాయిస్ వినాలని వాళ్ళకి చాలా కోరికగా ఉంది అని ఇక్కడ చెప్తున్నారు అనమాట. అంటే మీతో మాట్లాడడం అనేది వాళ్ళకి చాలా ఇష్టం అని చెప్తున్నారండి. ఇదండి ఇక్కడ వచ్చిన మెసేజ్. ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.